హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో క్రేజీ షార్ట్కట్స్ నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. This is practice question number 31 from number system chapter. How many digits are required to write numbers from 1 to 50? 1 నుండి 50 వరకు సంఖ్యలను వ్రాయడానికి మొత్తం ఎన్ని అంకెలు అవసరం అన్నారంటే, ఓకే, 1 నుండి 50 కావచ్చు, 1 నుండి 52 కావచ్చు, 1 నుంచి 116 కావచ్చు, ఎన్ని నెంబర్లను కావచ్చు, బట్ 1 నుంచి స్టార్ట్ కావాలి ఈ ట్రిక్కి. సో 1 నుంచి 50 అన్నారు కాబట్టి నేను ఫస్ట్ 1 to 9 తీసుకుంటా. ఓకే, 1 2 3 4 9 50 దాకా 1 to 9 తీసుకుంటా ఫస్ట్. తర్వాత 10 to 50 తీసుకుంటా. సో 1 to 9లో మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయండి? 9 ఉంటాయి. ఒక్కొక్క నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, ఎన్ని అంకెలు ఉంటాయి? 1 ఉంటుంది. 1 అంటే 1 ఒక డిజిట్ కదా, 9 అంటే ఒక డిజిట్ కదా. సో టోటల్ 9 డిజిట్స్ ఉంటాయి అన్నమాట. 10 to 50 వచ్చేసరికల్లా ఎన్ని నెంబర్స్ ఉంటాయి? సింపుల్గా మీరు 50లోంచి 10 తీసేయండి, 40 ప్లస్ 1 41 నెంబర్స్ ఉంటాయి. అదట్లో ఎందుకు 1 యాడ్ చేయాలి సార్ అంటారు. మీరు 1 to 5 ఎన్ని ఉంటాయి నెంబర్స్ ఉంటాయి, ఈజీగా మీరు 5 ఉంటాయి సార్ అని చెప్తారు, 1 to 5 అంటే. బట్ ఇట్లా పెద్ద నెంబర్లు అయితే మీరు ఏం చేస్తారు, మైనస్ చేయండి. 5 - 1 4, దానికి 1 యాడ్ చేయండి 5. అర్థమైంది ఎందుకు యాడ్ చేయాలి 1? ఓకే, 40 + 1 41. ఈ 41 నెంబర్స్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 0 2 డిజిట్స్, 11 11 12 12 49 49. సో ఒక్కొక్క నెంబర్లో 10 to 50 మధ్యలో 2 డిజిట్స్ ఉంటాయి. సో 41 × 2 ఎంత? 82 డిజిట్స్. సో టోటల్ చేస్తే ఎంత? సింగిల్ డిజిట్ నెంబర్లు 9 డిజిట్స్ ఉంటాయి, డబల్ డిజిట్ 82 ఉన్నాయి. టోటల్ 91 డిజిట్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 9 నెంబర్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు వీడియోస్ అన్నీ చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.